శ్రీ సన్నిధి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. నేను ట్రెడిషనల్ ఆయుర్వేద హీలర్ని. ట్రెడిషనల్గా నేను నేర్చుకున్నాను. అలాగే మనం జీవితంలో ఎన్నో నేర్చుకోవాలి, ఎంతో నాలెడ్జ్ సంపాదించాలి, అది 10 మందికి దానిని ఇవ్వాలి అని అనుకుంటాం. ఎన్నోసార్లు ప్రయత్నిస్తాం కానీ అది అవ్వకపోవచ్చు. ఈరోజు శ్రీ సన్నిధి టీవీ వారి ద్వారా ఈ కార్యక్రమం అనేది మనం మొదలుపెట్టామండి. ఈ ఆయుర్వేద అనేది ఏంటంటే ఆయు ప్లస్ వేద ఆయుర్వేద. ఆయు అంటే ప్రాణం అండి, వేద అంటే మీకు తెలుసు నాలెడ్జ్, జ్ఞానం. ఈ ప్రాణ అనే దాని మీద మనలో ఉన్న ప్రాణ ఏదైతే ప్రవహిస్తుందో ఆ ప్రాణ అనే దాని నాలెడ్జ్ తెలుసుకునేదే ఆయుర్వేద శాస్త్రం. అదే ఆయుర్వేదం. వేద అంటే జ్ఞానం అని చెప్పాం కదండి, అదే ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదం అనేది ఈ ప్రకృతిలో ఇమిడి మనం బతికే జీవన విధానంతో పాటు ఈ ప్రకృతితో పాటు మనతోటి పాటు ఎప్పుడూ ఉండేదేనండి. మనం వండుకునే ఆహార పదార్థాల్లో ఉంటుంది, మన దొడ్లో ఉన్న మొక్కల్లో ఉంటుంది, మనం వెళ్ళిన అడవుల్లో ఉంటుంది, మనం రోడ్డు పక్కన ఉన్న మొక్కల్లో ఉంటుంది. అన్నీ కూడా ఈ ప్రకృతిలో మన యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి, అలాగే జంతువులు కానీ వృక్షాలను కానీ వాటికి వచ్చిన వాటిని కూడా ఏదైతే డిసీజులు ఉంటాయో, ప్రాబ్లమ్స్ ఉంటాయో, జబ్బులు ఉంటాయో వాటిని బాగు చేసుకోవడానికి కూడా పని అవుతుందండి మొక్కల ద్వారానే. ఒక చెట్టు ఎక్కువ కాయలు కాయాలంటే కూడా దేన్ని వాడాలి, చెట్టు బాగా పెరగాలంటే ఇంకొక మొక్కని ఏ విధంగా వాడాలి, అలాగే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి, ఆహార నియమాలు, ఆహారం అలవాట్లు, అలాగే మనం చుట్టుపక్కల ఉన్న ఈ మొక్కలని, వృక్షాలని, పొదల్ని ఏ విధంగా వాడుకోవాలి మనం. ఆయుర్వేదం అంటే చెట్లు ఒకటే కాదండి, చిన్న చిన్న మనకి చాలా సూక్ష్మమైన మొక్కలు కూడా కొన్ని అద్భుతాలను చేయగలవు ఆయుర్వేదంలో. అందుచేత ఆయుర్వేదం అనేది ఎలా ఉంటుందంటే ఆశ్వీజ కార్తీక మాసాలకి పూర్తి శక్తి ఉంటుందండి ఆయుర్వేదం యొక్క మొక్కల్లో కానీ, లేక వాటి యొక్క వేర్లు కానీ, కాయలు కానీ, పువ్వుల్లో కానీ అన్నీ అంటే పంచాంగాలతోటి ఉంటుందండి. ప్లాంట్ ఆ టైంలో 5 అంగాలతో కూడి ఉంటుంది కాబట్టి దానిని ఆ టైంలో మనం తీసుకోవచ్చండి. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్ని రకాల శక్తులు కూడా దాంట్లో ఉంటాయన్నమాట అండి. పంచాంగాలు అంటే వేర్లు, తాట, పువ్వులు, కాయలు, ఫలం, ఈ 5 రకాలు ఉన్నప్పుడే మనం ఆ హెర్బ్ అనేదాన్ని కలెక్ట్ చేసుకోవాలండి. ఈ 5 రకాలే ఉండాలంటే ఆ టైంలో ఆశ్వేజ కార్తీక మాసాలు. ఈ ఆశ్వేజ కార్తీక మాసాల్లో కూడా ఆదివారం అనే రోజున తీస్తే ఇంకా గొప్పగా పనిచేస్తుందండి. ఇతర రోజుల్లో మనం ఏదో ఒక మూలికని ఒక దారి పక్కన ఉంటుంది, లేకపోతే ఒక శ్మశానం పక్కన ఉంటుంది, ఒక కాలిపోయిన గ్రౌండ్ పక్కన ఉంటుంది, 10 మంది నడిచే దారి పక్కన ఉంటుంది. అటువంటివి తీసుకుని వచ్చి మనం ఆయుర్వేదంలో వాడదాం అనుకుంటే వాటిలో శక్తి ఉండదండి. దేనిలో అయితే శక్తి ఉంటుంది అంటే అడవుల్లో కానీ, ప్రజలు తక్కువగా తిరిగే ఏరియాలో కానీ, ఎరువులు పురుగు మందులు వాడకుండా ఏదైనా తోటలు కనుక పెంచుతామంటే ఆ తోటల్లో పెరిగినాయి కానీ, ఇటువంటి చోట్ల మనం హెర్బ్స్ అనేదాన్ని కలెక్ట్ చేసుకోవాలండి. అలాగే ఆయుర్వేద అనే దాంట్లో ఏమవుతుందంటే చాలామంది, ఎంతోమందిని కలిశాను నేను, చాలా మహానుభావుల్ని కలిసా. మా గురువుగారు కూడా శ్రీరామూర్తి గారు అని రాజమండ్రి అండి, ఆయన కూడా ఎంతో జ్ఞాని, ఆయనకి రాష్ట్రపతి అవార్డులు కూడా ఉన్నాయి ఆయుర్వేదలో. ఆయన ద్వారా నేను ఎంతో నాలెడ్జ్ని సంపాదించానండి మొక్కల గురించి కానీ. ప్రతి అంటే ఈ వస్తువు అంటాం మనం, వస్తువు అంటే దీన్ని ఏమంటారంటే ఆయుర్వేదంలో ఫార్మకోపియా అంటారు, ఇందులో వస్తుగుణం అంటారు తెలుగులో. ఈ వస్తువు అనేది ఏది, మూలిక. ఆ మూలిక గుణాలని మనం ఏ విధంగా తెలుసుకోవాలి, ఆ గుణాల ద్వారా అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాతపిత్త కఫాల మీద ఎలా ఉపయోగపడుతుంది, అలాగే వెయిట్ని బట్టి కూడా ఆయుర్వేదాన్ని ఎలా వాడుకోవాలి మనం. ఒక మనిషి 5 అడుగులే ఉంటాడు, ఆయన 50 కేజీలే ఉంటాడు. ఇంకొక మనిషి 6 అడుగుల పైన ఉంటాడు, 120 కేజీలు ఉంటాడు. ఇద్దరికి ఒకే రకమైన మాత్రని ఇద్దాం అనుకుంటే అది పనిచేయదండి. ఆ మనిషి యొక్క వయసును చూడాలి, అతనిలో శక్తిని చూడాలి, బరువును చూడాలి, పర్సనాలిటీ అన్నీ చూసిన తర్వాతే మనం మాత్ర అనేది నిర్ణయించుకోవాలండి. అలాగే ఈ ఆయుర్వేదం అనే దాంట్లో శుద్ధి, ప్యూరిఫికేషన్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రతి హెర్బ్ని కూడా శుద్ధి చేయవలసి ఉంటుందండి.
శుద్ధి చేయక్కర్లేని హెర్బ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఉదాహరణగా మీకు తిప్పతీగ. ఆ తిప్పతీగ గురించి మనకి కరోనా వచ్చాక చాలామందికి తెలిసింది. అలాగే అశ్వగంధ అంటారు, కానీ దాన్ని శుద్ధి చేయాలి. వాయువిడంగాలు దాన్ని శుద్ధి చేయక్కర్లేదండి. ఉసిరి దాన్ని శుద్ధి చేయక్కర్లేదు, డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇలాగా కొన్ని మూలికలను మాత్రమే మనం డైరెక్ట్గా వాడుకోవడానికి ఇబ్బంది లేదండి. కానీ ఎక్కువ మూలికలు శుద్ధి చేయవలసిన అవసరం ఉంటుందండి. చిత్రమూలం కానీ, లేకపోతే బోడదారం కానీ, తెల్లగల్జేరు కానీ, ఎర్రగల్జేరు కానీ, ఈవెన్ మనం పోపుల పెట్టిలో పెట్టుకునే జీలకర్ర, సోపు, వాము వీటిని కూడా ఒకసారి వేపించాలండి. లేకపోతే సున్నం కలిపిన నీళ్ళలో 1 గంట నానబెట్టి తీసి మామూలు నీళ్ళలో కడిగి ఎండబెట్టుకోవాలి. ఆ విధంగా చేస్తేనే దాంట్లో ఉన్న టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళిపోయి మనకి అమృతీకరణ అంటారండి ఆయుర్వేదంలో. శుద్ధి చేయటం అంటే అమృతీకరణ. ఒక మూలికలో ఉన్న ఎంత మంచి గుణాలు ఉన్నాయో కొన్ని దుర్గుణాలు కూడా ఉంటాయండి వాటిలో. ఆ దుర్గుణాలను మనం దూరం చేయాలి అంటే మూలికని తప్పనిసరిగా శుద్ధి చేయాలండి. శుద్ధి చేయకుండా ఈరోజు వాడేయటం వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయండి ఆయుర్వేదంలో కూడా. అందరూ ఏమనుకుంటారంటే అది న్యాచురల్ కదా, మన ప్రకృతి సిద్ధంగా దొరికిన మూలిక కాబట్టి మన బాడీలోకి వెళ్తుంది అని చేత ఇందులో సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవు, దీనివల్ల చెడ్డ లేదని చాలామంది తెలిసి తెలియకుండా మందులు తయారు చేసి ఇస్తూ ఉంటారండి. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి మనకి. అందుచేత ఏం చేయాలంటే పూర్తిగా దాని యొక్క గుణగణాలు తెలుసుకుని దానిని ఏ విధంగా శుద్ధి చేయాలి అనేది తెలుసుకుని శుద్ధి చేసిన తర్వాత మాత్రమే మనం దాన్ని మందుగా తయారు చేసి వాడుకోవాలండి. అలాగే మూలికానాది దాన్ని తీసిన తర్వాత దాన్ని కొన్ని మూలికలకి 9 నెలల లోపల మనం మందుగా తయారు చేసుకుని వాడుకోవాలండి. కొన్ని మూలికల్ని 1 సంవత్సరం దాటినా కూడా పర్వాలేదు. అలాగే వాయువిడంగాలు అనే మూలిక ఉంది కదండి, దాన్ని ఒక 3 సంవత్సరాల దాకా మనం వాడుకోవచ్చండి. తిప్పతీగ అంటాం మనం. తిప్పతీగ అనేది ఈ కరోనా వల్ల అందరికీ తెలిసింది, చాలామంది వాడారు. ఆనందయ్య గారి మందు కానీ ఇంకొకటి కానీ ఇమ్యూనిటీ పెంచడం కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, రక్త వృద్ధి, రక్త శుద్ధి, చర్మశుద్ధి, అన్ని రకాల శుద్ధులకి తిప్పతీగ అనేది పనిచేస్తుందండి. దాన్నే అమృతవల్లి అంటారు, అమృత లత అని కూడా అంటారు. అమృత లత అని ఎందుకు అన్నారంటే దానికి సావు లేదండి. ఒక 50 అడుగుల చెట్టు మీదకి పాకింది అనుకోండి, అది ఒక 20 అడుగుల దాకా మీరు కట్ చేసేసినా కూడా అది ఒక 6 నెలల లోపల అక్కడి నుంచి వేర్లని కిందకి పంపేసుకుని మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయి తన వేర్లని భూమిలోకి పంపుకుని మళ్ళీ బతికేస్తుందండి అది. అంచేత దాన్ని అమృతలత అన్నారు. అలాగే అయితే గొప్ప మూలికల్ని మన మీద ఉపయోగించారో ఆ మూలిక యొక్క లక్షణాలను తెలుసుకుని మన వాళ్ళు దాని ద్వారా వాడారండి. తెల్లమద్ది, దాన్నే అర్జున అంటారు. దానికి ఎన్నో పేర్లు ఉన్నాయండి. అర్జునుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెల్లమద్దికి కూడా అన్ని పేర్లు ఉన్నాయి. ఆ తెల్లమద్ది అనే చెట్టు బార్కు అంటే తాట తీసేస్తే ఏ చెట్టు అయినా చనిపోతుందండి, కానీ తెల్లమద్ది చెట్టు చనిపోదు. చుట్టూరు మొత్తం తాట తీసేసినా అది బతికే ఉంటుంది. దాని మొదలు కొంచెం గడ్డేసి మీరు నిప్పు పెట్టినా కూడా అది బతికే ఉంటుంది. అంత గొప్పది కాబట్టి దాన్ని హార్ట్ మీద వాడారండి, రక్తశుద్ధి మీద వాడారు. ఇలాగా మన వాళ్ళు ఎంతోమంది యోగులు, ఋషులు దీని మీద చరకుడు అవనివ్వండి, సుశ్రుతుడు అవనివ్వండి, అలాగే ఎంతోమంది మహానుభావులు వాళ్ళ యోగ దృష్టి ద్వారా ఈ వృక్షాలు కానీ మొక్కలు కానీ ఏ విధంగా ఉపయోగపడతాయి ఏంటి అనేది తెలుసుకుని ఎన్నో రకమైన గ్రంథాలు రాసి మనల్ని సుఖంగా బతకమంటం కోసం, మనం ఆరోగ్యంగా బతకడం కోసం ఒక అనంతమైన నాలెడ్జ్ని మనకి ఇచ్చారండి. ఎందుకు అంటే పూర్వం ఒకప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం 1,05,000 మూలికల్ని ఆయుర్వేదంలో వాడేవారండి. 1,05,000 మూలికల్ని గుర్తుపట్టేవాళ్ళు, కానీ దాన్ని ఎలా వాడగలం, మనం ఎలా వాడుకోవాలని చెప్పగలిగే మహానుభావులు కూడా ఉండేవారండి అప్పట్లో. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఈ నాలెడ్జ్ని చూసి భయపడి దీన్ని మనం అంతం చేయకపోతే మనం ఇంగ్లీష్ మెడిసిన్ అనేది అమ్ముకోలేము, లేకపోతే మన నాలెడ్జ్ దీని ముందర పనిచేయదు అని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు దీన్ని తగ్గించి ఆయుర్వేద వైద్యుల్ని శిక్షించి మీరు చేయడానికి వీల్లేదని, లేకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని, ఇంకోటని భయపెట్టేసి మనల్ని మన ట్రెడిషన్ నుంచి దూరం చేసేసారండి. మన ట్రెడిషన్ నుంచి దూరం చేయడం వల్ల ఏమైందంటే మనం ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ కట్టినా హాస్పిటల్స్ అన్నీ ఫిలప్ అయిపోతున్నాయి. ఎందుకు ఫిలప్ అవుతున్నాయి అంటే మన పూర్వకాలం మనం చేసేది ఏంటంటే కంపల్సరీగా ఈ ఋతువులు మారినప్పుడు ఆముదం అనేది ఇచ్చేవారండి. అది కొన్ని ఏరియాల్లో అయితే పూర్తిగా అంతరించిపోయింది. ఇంకా కొన్ని ఏరియాలు అంటే తెలంగాణ అవనివ్వండి, ఇలాంటి
ఇప్పటికి కూడా వీళ్ళు కొన్ని ట్రెడిషన్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఇస్తున్నారండి ఇంకా కొంతమంది. ఆ ఆముదం అనేది మనం సంవత్సరానికి 1-2 సార్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ ఇంటెస్టైన్స్ అంటే మన పేగులు శుద్ధి అవడం వల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఆహారం ఎంత లోపలికి వెళ్ళాలి, ఎంత తీసుకోవాలి, ఎంత అక్కర్లేదు అనేది అయ్యే నిర్ణయించుకుని మనకు కావాల్సిందంతా ఇస్తూ ఉంటుందండి. అలా కాకుండా ఏమైందంటే ఇప్పుడు మనం ఈ ఎరువులు, పురుగు మందులు మొదలైన మందులన్నీ వాడినవి. అంటే ఇప్పుడు ఇవాళ సపోజ్ అల్లోపతి డాక్టర్స్ ఉన్నారండి, వాళ్ళు విటమిన్స్, ప్రోటీన్స్, లేకపోతే మినరల్స్, లేకపోతే రకరకాలుగా అంటే డైటీషియన్ ఒకళ్ళు వచ్చారు, లేకపోతే ఇంకొక రకరకాల సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు ఆయుర్వేదం ఉందండి, లేదు యునానీ ఉంది, లేకపోతే సిద్ధ ఉంది, లేకపోతే హోమియోపతి ఉంది. ఇక్కడ బేసిక్ అనేది శరీరం, ఈ శరీరంలో ఉన్న ప్రాణ, ఈ రెండాటి గురించి తెలుసుకున్న వాళ్ళు అన్ని అవయవాలకి మందులు ఇవ్వగలరు. కానీ అల్లోపతిలో ఇవాళ ఏమైపోయిందంటే ఒక 180, 160, 170 డిపార్ట్మెంట్లు వచ్చినాయి. కుడి చెవికొకళ్ళు, ఎడమ చెవికొకళ్ళు, కుడి ముక్కుకొకళ్ళు, ఎడమ ముక్కుకొకళ్ళు, ఈ విధంగా. అంటే శరీరంలో ఉన్న అంగాలన్నిటికీ తలొక డాక్టరు. కానీ ఈ సబ్జెక్టులు ఏ అయితే నేను చెప్పానో ఆయుర్వేద కానీ, యునానీ కానీ, హోమియోపతి కానీ, సిద్ధ కానీ, యోగా ట్రీట్మెంట్లో కానీ, న్యాచురోపతి, వీటిలో వాళ్ళు 2 రకాలే చూస్తారు. ఏంటంటే శరీరం, దాని లోపల ఉన్న ప్రాణ. ఆ ప్రాణకి ఎక్కడ కష్టం కలిగింది, ఎందువల్ల కలిగింది, ఆ కష్టం అనేదాన్ని రూట్ తోటి సహా తీసేస్తారు. అప్పుడు అది పెర్మనెంట్ క్యూర్ అవుతుందన్నమాట. పెర్మనెంట్ క్యూర్ అవటం రూట్లో ఎప్పుడైతే మనం రూట్ని అక్కడి నుంచి ఏ చెడైతే అక్కడ రూట్లో ఉందో అక్కడి నుంచి తీసేయడం వల్ల మనకి ఈ ఇబ్బంది అనేది ఆరోగ్యకరమైన ఇబ్బందులు కానీ ఇంకోటి కానీ పూర్తిగా తొలగిపోతాయి. అలా కాకుండా ఆ గుణాన్ని తెలుసుకోకుండా మందులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సబ్సైడ్ అవుతుంది తప్ప ప్రాబ్లం అనేది పూర్తిగా సాల్వ్ అవ్వదండి. ఇందులో పూర్తిగా సాల్వ్ అవ్వడానికి కారణం ఏంటంటే మనిషి యొక్క గుణం, అతని దగ్గర ఉన్న ప్రాణ, ఆ ప్రాణ అనేదానికి ఎక్కడ కష్టం కలిగింది, దాన్ని ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకునే మెడిసిన్ మనకి ఇస్తారు. కాబట్టి ఆ ప్రాణ అనేది మళ్ళీ ఆ అవయవంలో మనకి ఇబ్బంది అనేది ఎందుకు వస్తుందండి, ఎక్కడ వస్తుంది, ఎక్కడైతే మనకి పెయిన్ ఉందో, ఎక్కడైతే అవయవం పనిచేయట్లేదో అక్కడికి బ్లడ్ ఫ్లో ద్వారా అంటే రక్తం ద్వారా ఆక్సిజన్ అనేది సప్లై అవ్వట్లేదండి. రక్తం ద్వారా వెళ్ళే ఆక్సిజనే మన శరీరంలో ఉన్న ప్రాణ. అది 2 కోట్ల పైన మన బాడీలో వాల్స్, నర్వస్ సిస్టమ్ ఉంటుందండి. 2,40,00,000, 2,60,00,000 ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, మోర్ దెన్ 2 crores. ఆ 2 కోట్ల నరాల్లో ఏ నరం పనిచేయకపోయినా అక్కడికి బ్లడ్ ఫ్లో అనేది వెళ్ళదు. కాబట్టి ఈ బ్లడ్ ఫ్లో వెళ్ళినప్పుడు బ్లడ్ ద్వారా మనకి అంటే రక్తం ద్వారా అందే ప్రాణవాయువు అనేది ఆ ప్లేస్కి వెళ్ళదు. కాబట్టి అక్కడున్న టిష్యూలు, సెల్స్ అంటాం కదా మనం, అవన్నీ చనిపోతాయండి. ఎందుకంటే వాటికి గాలి లేదు. ఎప్పుడైతే ఆక్సిజన్ లేదో మనం చనిపోతాం, అలాగే మనలో ఉన్న సెల్స్ కూడా చనిపోతాయి. అలాగే ప్రతి నిమిషానికి కొన్ని కోట్ల సెల్స్ మన బాడీలో చనిపోతూ ఉంటాయండి. ఆ చనిపోయిన సెల్స్ అన్నీ మళ్ళీ మన బాడీలో రిజూనేట్ అయిపోతాయి, అంటే మళ్ళీ పుట్టేస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అనేది స్లోగా వెళ్ళాలి, సమంగా నడవాలి. మనం